హాయ్ అండి. 'ప్రేమంటారా' అనే ట్రయాంగిల్ లవ్ స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. ప్రసాద్, కుమార్ ఇద్దరు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. దుర్గా, ప్రియ ఇద్దరు క్లాస్మేట్సే కాదు రూమ్మేట్స్ కూడా. వీళ్ళ నలుగురి స్నేహం బలపడి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. అలా రోజులు గడిచే కొద్దీ ప్రసాద్ దుర్గతో, కుమార్ ప్రియతో ప్రేమలో పడ్డారు. చదువులయ్యాక ప్రసాద్, కుమార్ ఇద్దరూ కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. దాంతో ఇంకా బలపడింది వీళ్ళ స్నేహం. ప్రసాద్ ప్రేమని కుమార్ గెలిపించాడు. ప్రసాద్ వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి దుర్గతో ప్రసాద్ వివాహం జరిగేలా చూశాడు. కుమార్ తల్లిదండ్రులైతే ఈ ప్రేమ పెళ్లి అంగీకరించకపోవడంతో ప్రసాద్, దుర్గ ఇద్దరూ పెళ్లి పెద్దలయ్యారు. ప్రసాద్, దుర్గల సంతానమే సిద్ధు, అమ్మాయి అక్షర. కుమార్ ప్రియాల సంతానం పెద్దబ్బాయి రామ్, చిన్నబ్బాయి క్రిష్. వీళ్ళిద్దరివి పక్కపక్క వెళ్ళాలి. సిద్ధు, రామ్ ఇద్దరు ఒకరి కోసం ఒకరు అన్నంత స్నేహం ఇద్దరిది. పుట్టినప్పటి నుంచి కలిసే పెరిగారు. చదువులు కూడా ఒకటే. వాళ్ళిద్దరినీ దూరంగా పెట్టి అడిగినా ఒకటే జవాబు వస్తుంది. సిద్ధు, రామ్ ఇద్దరు కెనడాలోని ఎడ్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎంబీఏ చేస్తున్నారు. వీళ్ళిద్దరినీ చూసి పొంగిపోతుంటారు ప్రసాద్, కుమార్ ఇద్దరు. ఇక క్రిష్, అక్షు వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్. కానీ బాగా అల్లరి. రోజు ఒకరిపై ఒకరు కంప్లైంట్స్. అవి ఏ రకంగా ఉంటాయంటే, వీడు నా బ్యాగ్ చింపేశాడు అంటుంది అక్షు వచ్చి. దానికి క్రిష్ని గట్టిగా అడగకూడదు, కొట్టకూడదు. ఏమన్నా కానీ వెనకేసుకు వస్తుంది. గట్టిగా లాగితే పోయే బ్యాగు కొన్నది మీరు, వాడేం చేస్తాడు అంటుంది. అలా అని ఏమీ అనకుండా ఉంటే నన్నైతే అంటారు, వాడిని ఏమీ అనరు అంటూ గొడవ చేస్తుంది. క్రిష్ కూడా అంతే. ఒకరోజు దెబ్బలతో ఇంటికొచ్చాడు. ఎక్కడ పడ్డావురా అంటే అక్షు తోసేసింది అన్నాడు. వాడినెందుకు తోసావే అంటుంటే అక్కు బిక్కు బక్కు అన్నాడు, అందుకే తోశాను అంది. అలా అంటే తోసేస్తావా, నీకు గారం ఎక్కువైంది అంది గదమాయింపుగా దుర్గా. ఆంటీ దాన్ని ఏమనకండి, అది నా బెస్ట్ ఫ్రెండ్, తోస్తే తోస్తుంది అంటాడు. ఏయ్ ఎందుకురా దాన్ని ఏడిపిస్తావు అని ప్రియ అంటే అక్షు అడ్డుపడుతుంది. వాడు నన్ను కాకపోతే ఎవరిని ఏడిపిస్తాడు, మిమ్మల్ని అంటే మీరు ఊరుకుంటారా అంటుంది. వీళ్ళ గొడవలో ఎవ్వరూ తలదూర్చరు. ఆ ఫ్రెండ్షిప్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి ప్రేమగా మారింది. మన స్నేహం ప్రేమబంధంతో ముడిపడింది, ఇప్పుడు బంధుత్వంగా మారబోతోంది అని ఇద్దరు తల్లిదండ్రులు సంతోషించారు. వీళ్ళ చదువులు, పెద్ద పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాక వీళ్ళని ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక కథలోకి వెళ్తే, క్రీష్ క్రీష్ అంటూ గట్టిగా అరుస్తోంది అక్షు. ఏయ్ ఎందుకే అరుస్తున్నావు అంటూ బాల్కనీలో నుండి వంచి ఇటు సైడ్ బాల్కనీలోకి చూస్తున్నాడు క్రిష్. తను వంగుతూ, మా డాడీ పిలుస్తున్నారు, మీ డాడీ కూడా ఇక్కడే ఉన్నారు, రా రా, ఈరోజు నీ పని అవుట్ అంది బెదిరిస్తున్నట్టు. ఏం చెప్పావే వాళ్ళకి అన్నాడు తల పట్టుకుంటూ. నా మీద సాస్ పోస్తావా, రా పిలుస్తున్నారు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఇదేదో ఫిట్టింగ్ పెట్టింది అనుకుంటూ ఆ ఇంట్లో నుండి ఇంట్లోకి వచ్చాడు. ప్రసాద్, కుమార్ ఇద్దరూ ఏవో ఫైల్స్ చూసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి నిలబడి, అంకుల్ అది నేను కావాలని చేయలేదు అన్నాడు వాళ్ళ ముందు ఏమీ అడగకుండానే. ఏది అన్నాడు ప్రసాద్ ఫైల్లో నుండి తల తిప్పకుండానే. అక్షు నవ్వుతోంది. అదే సాస్ పోయడం అన్నాడు చిన్నగా. అంటే అక్షు మీద సాస్ పోసావా అన్నాడు కుమార్ కొడుకుని చూస్తూ. అంటే మీరు పిలిచింది అందుకు కాదా అన్నాడు అయోమయంగా. అప్పుడు కాదు, ఇప్పుడు దానికే చెప్పు అన్నాడు ప్రసాద్ క్రిష్ వైపు చూస్తూ. ఇరికించేసింది అనుకుని. కాదంకుల్, వద్దన్నా ఇరిటేట్ చేస్తుంది అన్నాడు కంప్లైంట్ ఇస్తున్నట్టు. కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళు ఇలా అయితే ఎలా అంది దుర్గా వాళ్ళిద్దరి దగ్గరికి వస్తూ. అమ్మో రేపే పెళ్ళా, కుదరదు, మాకు డిబేట్ ఉంది అంది అక్షు ఆకతాయిగా. నిన్ను అంటూ పట్టుకోబోయి అక్షు తప్పుకోవడంతో, వీడు తప్పుండుండదు, దీనికి ఈ మధ్యన అల్లరి ఎక్కువైంది అంది దుర్గా. ఆ అల్లరే లేకపోతే ఈ రెండేళ్లకి సందడేది అన్నాడు కుమార్ నవ్వుతూ. డిబేట్లో సెలెక్ట్ అయ్యారా ఇద్దరు అన్నాడు ప్రసాద్ ఇద్దరిని చూస్తూ. లేదంకుల్, రేపే సెలక్షన్స్. మా కాలేజ్ నుండి 4 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నాం, ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు అన్నాడు క్రిష్ వివరిస్తూ.
ఆ ఇద్దరూ మేమే అంది అక్షు కాన్ఫిడెంట్గా. గుడ్రా, ఇదే కాన్ఫిడెంట్ మెయింటైన్ చేయండి అన్నాడు కుమార్ మెచ్చుకుంటూ. వెళ్ళండి, గొడవలు మానేసి ప్రిపేర్ అవ్వండి అంది దుర్గా. ముందు అక్షు పరిగెడుతుంటే వెనుకగా క్రిష్. ఆంటీ ఆంటీ అంటూ ప్రియాను పట్టుకుంది. సేవ్ మీ ఆంటీ అంది. అక్షుని పట్టుకోపోతున్న కృష్ణ అడ్డుకుంటూ, ఏంట్రా మీ గొడవ అంది ప్రియ. మమ్మీ ఎప్పుడు నన్ను ఎలా ఇరికించాలా అని చూస్తుంటుంది అన్నాడు క్రిష్ అక్షుని అందుకోవడానికి ప్రయత్నిస్తూ. నాకొకటి అర్థమైందిరా, మీరు పెళ్ళైనా కానీ ఇలాగే కొట్టుకుంటారు. పెళ్లి గురించి మరోసారి ఆలోచించాలి అంది ప్రియ ఇద్దరి వంక చూస్తూ. మీ ఇష్టం ఆంటీ, ఆలోచించండి, మీరు ఎలా అంటే అలా అంది అక్షు క్రిష్ వంక చూస్తూ. అంటే ఏంటి, నన్ను వదిలేస్తున్నావా అక్షు అని? నువ్వు వదిలినా నేను వదలను నిన్ను అన్నాడు నమ్మకంగా. ఏంట్రా ఫీల్ అయ్యావా? నేను నువ్వే నా లైఫ్ అనుకున్నాను, అది ఎప్పటికీ మారదు అంది అక్షు క్రిష్ దగ్గరగా వస్తూ. ఈ సినిమా డైలాగ్స్ ఏంట్రా? కాదు, ఇవి ఖచ్చితంగా సీరియల్ డైలాగ్సే. మీరు చదువు మానేసి సీరియల్స్ ఫాలో అవుతున్నారా అంది ప్రియ కోపంగా ఇద్దరినీ చూస్తూ. అవునా ఆంటీ, అయితే మనం సీరియల్కి స్టోరీ రాసేద్దాం అంది అక్షు సరదాగా నవ్వేస్తూ. డైలాగ్స్ తర్వాత రాయొచ్చు, ముందు డిబేట్కి ప్రిపేర్ కావాలి అన్నాడు క్రిష్ గుర్తు చేస్తూ. ఇద్దరు హాల్లో కూర్చుని డిస్కస్ చేస్తున్నారు. నాకు తెలుసు మీ గురించి, ఎంత అల్లరి చేసినా స్టడీ దగ్గర కాంప్రమైజ్ కారు అనుకుంది ప్రియ. కుమార్ ఇంటికి వచ్చేసరికి ఇద్దరు డిబేట్ కోసం పాయింట్స్ నోట్ చేసుకుంటున్నారు. నాకు వీళ్ళిద్దరిని చూస్తుంటే చాలు, మనసుకి హాయిగా ఉంటుంది. వీళ్ళిద్దరూ అన్నిటిలోనూ బెస్ట్ అన్నాడు కుమార్ గర్వంగా. నెక్స్ట్ డే హుషారుగా కాలేజీకి వెళ్ళిన ఇద్దరు డల్గా వచ్చారు. దుర్గ ఎదురొచ్చింది. మమ్మీ అంటూ హగ్ చేసుకుని ఉండిపోయింది అక్షు. ఏమైంది క్రిష్ అంది దుర్గ. మన అక్షు సెలెక్ట్ అవ్వలేదా ఆంటీ అన్నాడు. టేక్ ఇట్ ఈజ్ అక్షు అంది కూతురు తల నిమురుతూ. ఏమైంది బేబీ అన్నాడు ప్రసాద్ వస్తూ. క్రిష్ సెలెక్ట్ అయ్యాడు అంది అక్షు నిరాశగా. మంచిదేగా, ఇద్దరూ ఓడిపోకుండా ఒక్కరైనా ముందుకొచ్చారు అన్నాడు ప్రసాద్ కూతురు భుజం తడుతూ. కాదు డాడీ, వీడు 10 డేస్లో బెంగళూరు వెళ్ళాలి అంది అక్షు బాధగా. హో, అదా నీ బాధ, నువ్వు వెళ్ళి కూడా అంటూ కంగ్రాట్స్ క్రిష్ అన్నాడు ప్రసాద్. థ్యాంక్స్ అంకుల్, కాలేజీ తరపున ఇద్దరు సెలెక్ట్ అయ్యాం. మా ఇద్దరితో పాటు ఒక లెక్చరర్ వస్తారు. ఫైనల్ వరకు అక్కడే ఉండాలి అన్నాడు క్రిష్ వివరిస్తూ. ఒక్క 20 డేస్ అంది అక్షు ఆ గొంతులో బాధ. ఎప్పుడు నీ ప్రయాణం? నీ పార్ట్నర్ ఎవరు అన్నాడు ప్రసాద్. 10 డేస్లో వెళ్ళాలి అంకుల్, నా పార్ట్నర్ నీలు అన్నాడు క్రిష్. ఓకే, ఆల్ ది బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వు అన్నాడు ప్రసాద్. ఓకే అంకుల్ అంటూ వాళ్ళ ఇంటి వైపు వెళ్ళాడు క్రిష్. అక్షు భుజాల చుట్టూ పట్టుకుని ఇంట్లోకి నడిపిస్తూ, అన్ని రోజులు మీరిద్దరూ దూరం అవుతారని కదా నీ బాధ అన్నాడు ప్రసాద్. అవును డాడీ, చిన్నప్పటి నుండి మేం దూరంగా ఉన్నది 1 వీక్ అంతే అంది అక్షు గుర్తు చేసుకుంటూ. పిచ్చి పిల్ల, దూరంగా ఉన్నప్పుడే మీ ప్రేమ విలువ మీకు తెలుస్తుంది. ఇది ఒక రకంగా నీ మంచికే అనుకో. మీ మధ్యన ఉన్న అనుబంధం, ప్రేమ ఎంత బలమైనవో తెలుస్తుంది అన్నాడు అనునయంగా. మాట్లాడలేదు అక్షు. నువ్వు కూడా వెళ్తావా? అక్కడ ఏదైనా అకామిడేషన్ చూడనా అన్నాడు ప్రసాద్ కూతురు ముఖం చూస్తూ. వద్దు డాడీ, వాడిని డిస్టర్బ్ చేయను, వాడి గెలవాలి అంది అక్షు దృఢంగా. దాట్స్ మై గర్ల్ అన్నాడు ప్రసాద్ కూతురు భుజం తడుతూ. మరికొంత భాగం మరొక ఎపిసోడ్లో విందురు కానీ. థ్యాంక్ యూ.